నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనలో ఎంత బలమైన ఆలోచన ఉందో ఆ ఆలోచన దిశగానే జీవితం సాగిపోతుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మనం ఎంత బలంగా కాంక్షిస్తున్నామన్న అంశంపైనే ఆధారపడి ఉంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం శుక్లపక్షం, జూలై 20, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:49. చంద్రోదయం సాయంత్రం 6:12, చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:26. తిథి చతుర్దశి సాయంత్రం 5:55 వరకు. తదుపరి పౌర్ణమి. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 1:39 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. కరణము గరిజ ఉదయం 6:54 వరకు. తదుపరి వనిజ సాయంత్రం 5:55 వరకు. తదుపరి విష్టి. యోగము వైద్యుతి రాత్రి 11:55 వరకు. తదుపరి విష్కంభం. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:09 నుండి 10:45 వరకు. యమగండం మధ్యాహ్నం 1:59 నుండి 3:35 వరకు. గుళిక కాలం తెల్లవారుజామున 5:55 నుండి 7:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:38 నుండి 8:30 వరకు. వర్జ్యం ఉదయం 9:17 నుండి 10:47 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:07 వరకు. అమృత గడియలు రాత్రి 9:14 నుండి 10:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 20 శనివారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి సాయంత్రం 5:55 వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణమి. చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే అయినప్పటికీ సాయంత్రం 5:55 నుండి మొదలయ్యే విష్టీకరణం, ఈ రోజంతా ఉండే వైద్యుతి యోగం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఇంకా వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి పంచాంగం ప్రకారం ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శంతనుడి మొదటి భార్య గంగాదేవి. ఈరోజు ప్రశ్న: శంతనుడు గంగకి పుట్టిన బిడ్డ ఎవరు? కర్ణుడు, ధృతరాష్ట్రుడు, అంగదుడు, భీష్ముడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. బంధువుల ద్వారా ఊహించిన దానికంటే ఎక్కువగా సహాయ సహకారాలు అందుతాయి. వృషభ రాశి. ఊహించిన సొమ్ము రాకతో ఉత్సాహంగా గడుపుతారు. మిథున రాశి. కుటుంబంలో ఉల్లాసకరమైన వాతావరణం నెలకొంటుంది. కర్కాటక రాశి. సోదరులతో అకారణంగా కలహాలు కలుగుతాయి. సింహరాశి.
కుటుంబ సభ్యులంతా మీరంటే ఎంతో ఇష్టపడతారు. కన్య రాశి. అనుకున్న ఆదాయం సమకూరి దీర్ఘకాలికంగా ఉన్న రుణబాధలు తొలగుతాయి. తులారాశి. మీ కుటుంబంలోనే మీకు వ్యతిరేకత ఎదురవుతుంది. వృశ్చిక రాశి. డబ్బుకు ఇబ్బంది లేకుండా గడుస్తుంది. రుణాల సైతం తీరుస్తారు. ధనుస్సు రాశి. ఎంత కష్టపడినా నిరుద్యోగులకు ఫలితం కనిపించదు. మకర రాశి. చాకచక్యంగా ప్రవర్తించి ఎదుటివారిని మెప్పిస్తారు. కుంభరాశి. ఆదాయానికి ఇబ్బంది లేకుండా ఎటువంటి అవసరమైన తీరుతుంది. మీనరాశి. మహిళలు ఇతరులకు సహాయపడటంలో ముందుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.